97 ఆయన ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఆయన 97 కదా ఆయన వచ్చింది 96 97 ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్ ఆయన ఎగ్జామ్స్లో పేపర్ లీక్ అయింది. పేపర్ లీక్ అయితే వెంటనే ఆ టైం చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఉన్నారు. లీక్ అవ్వగానే ఆవిడ ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ ఒక ఒరియా ఆయన ఉండేవాడు, పివిఆర్కే ప్రసాద్ గారు హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ. తన ఆఫీస్లో కొన్ని వర్క్ చేసుకుంటుంటే ఈయనకి విద్యాశాఖ మంత్రి బాలయోగి జిఎంసీ బాలయోగి ఫోన్ చేసి, సార్ సీఎం గారు చెప్పారు ఇప్పుడే నాకు ఆ ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ సస్పెండ్ చేయమన్నారు పేపర్ లీక్ అయినందుకు, అంత న్యూస్ పేపర్స్ అంతా గొడవగా ఉంది నేను చూస్తున్నారు కదా మీరు, సస్పెండ్ చేసేయండి సార్ అన్నాడు. సెక్రటరీ చేయాలి సస్పెన్షన్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఈజ్ కాంపిటెంట్, సెక్రటరీ సంతకం జీవో, చీఫ్ మినిస్టర్ సంతకం పెడితే జీవో కాదండి, మంత్రి సంతకం పెడితే జీవో కాదండి, సెక్రటరీ సంతకం పెడితే జీవో. సో అలాంటి పవర్ఫుల్ పోస్టులు ఉన్నటువంటి ప్రసాద్ గారు ఎందుకు చేయాలి? సీఎం గారు చెప్పండి, సో వాట్, సీఎం గారు చెప్పండి సస్పెండ్ చేయండి, కుదరదు ఏం చెప్పండి. ఎంఈఎస్ మూర్తి గారిని ఎంపీగా ఉండేవాడు, పార్టీలో ఆయన చాలా కీలకమైన వ్యక్తి ఆయన కూడా. అప్పుడు ఆయన బాగా అంటే గీతం ఫౌండర్ చైర్మన్, ఆయన అమెరికాలో చనిపోయారు. ఆయన ఒక చాలా సమర్థమైనటువంటి ఎంపీ. ఆయన ఈ బాలయోగి గారు ఎంఈఎస్ మూర్తి గారు కలిసి పిఆర్కే ప్రసాద్ గారు ఛాంబర్కి వెళ్ళారు. ప్రసాద్ గారు సెక్రటరీ గారిని సస్పెండ్ చేయాలి, సీఎం చెప్తే మీరేంటి వింటలేదు అని ఎంఈఎస్ మూర్తి గారు అడిగారు. ఎందుకు సస్పెండ్ చేయాలి? క్వశ్చన్ పేపర్ లీక్ అయింది కదా. అయ్యా క్వశ్చన్ పేపర్ లీక్ అయింది ఎక్కడ తెలిసిపోయింది, ఇక్కడ కాదు బెంగాల్లో ప్రెస్ దగ్గర లీక్ అయింది. ఇప్పుడు ఈ సెక్రటరీ మీరు సస్పెండ్ చేయమంటున్నారు, ఎందుకు సస్పెండ్ చేయాలి? ఇతనికి ఏం సంబంధం లేదు. అయ్యా మీతో మేము మీరు మాకు సమాధానం లేక చెప్తారు, మీరు సీఎం గారితో మాట్లాడండి అని సీఎం గారికి ఫోన్ చేద్దామని ఆయన దగ్గర నుంచి ప్రసాద్ గారి దగ్గర సీఎంకి ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఉన్నారు, ఆయన ఫోన్లో కలిపారు. సార్ పిఆర్కే ప్రసాద్ గారి దగ్గర ఉన్నాం, సెక్రటరీ గారు సాధ్యపడదు అంటున్నారు సార్, మీరు మాట్లాడండి అని ఫోన్ ఇచ్చారు. ఏంటి ప్రసాద్ గారు మీరు సస్పెండ్ చేయాలంటున్నారు అతన్ని, ఇంటర్మీడియట్ సెక్రటరీని? అవునండి, అతనికే సంబంధం. అరే క్వశ్చన్ పేపర్ లీక్ అయింది, కరెక్టేనండి. ఈయన ఎగ్జామ్స్కి 2 నెలల ముందే అపాయింట్ అయ్యాడు, క్వశ్చన్ పేపర్ సెట్ అయింది 6 నెలల ముందర. ఆ క్వశ్చన్ పేపర్ ప్రింటింగ్ వెళ్ళిపోయింది ఎప్పుడో. ఈయన క్వశ్చన్ పేపర్లో ఏముందో చూసే అవకాశం లేదు. ఎగ్జామ్స్ హాల్లో కట్టలు విప్పితే తప్ప ఈయన క్వశ్చన్ పేపర్ చూడలేడు. అలాంటి అధికారం సస్పెండ్ చేయమని చెప్తున్నారు మీరు, నాకు ఎలా చేయగలను నేను? మోరల్గా తప్పది, నాకు తెలుసు, అతనికి తెలిసే అవకాశం లేదు లేదు లేదు. ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీగా మీరున్నా అంతే, 2 నెలల ముందు ఏమీ తెలియదు మీకు, అసలు సిస్టమ్ అర్థం కావడానికే కొన్ని నెలలు పడుతుంది అని ఈయన వాయించారు. సీఎంకి చాలా కోపం వచ్చింది. ప్రసాద్ గారు మా ప్రభుత్వం యొక్క ఇమేజ్ ఇదంతా, మా క్రెడిబిలిటీ, మా ప్రభుత్వం యొక్క విశ్వసనీయత కోల్పోతుంది, విశ్వసనీయత ఇప్పుడు ప్రమాదంలో పడింది, మా ఇమేజ్ ఏమైపోతుంది, మీరు అలా మాట్లాడుతున్నారు, మీకేం ప్రాబ్లము? ఒక సీనియర్ ఆఫీసర్ సస్పెండ్ చేస్తే ఏమైందండి, చేయండి, మాకు ఇమేజ్ నిలబడుతుంది, ప్రభుత్వ ఇమేజ్ మీ ఇమేజ్ కాదా? సార్ మంచి మాట చెప్పారు, ప్రభుత్వం ఇమేజీ నా ఇమేజే కరెక్టే, అందుకోసం ఒక సీనియర్ ఆఫీసర్ సస్పెండ్ చేయడం అదే కదా మీకు కావాలి. బ్యూటిఫుల్, నన్ను చేసేయండి సార్ ప్రిన్సిపల్ సెక్రటరీని, నేను వెళ్తాను సస్పెన్షన్లోకి, రైట్ నో ఐఎమ్ రెడీ, యూ సే ఎస్ సస్పెండ్ అనండి, నేను వెళ్ళిపోతాను ఇప్పుడే. మీ ఇమేజ్ చాలా బాగుంటుంది సార్, ప్రభుత్వం ఇమేజ్ పెరుగుతుంది, క్రెడిబిలిటీ వస్తుంది కదా. దట్ ఈస్ ప్రసాద్. సీఎం ఏం మాట్లాడాలా, ఎవరిని సస్పెండ్ చేయాలి? ఇలాంటి అధికారులు ఎంతమంది ఉంటారు చెప్పండి ఐఏఎస్లో? దమ్ము ఉండాలంటే దమ్ము, గట్స్ ఉండాలంటే ఇది, మీరు క్వాలిఫికేషన్ ఉంటే కాదు. నేనేదో సివిల్ సర్వీస్లో టాప్ అని, యూనివర్సిటీలో టాప్ అని, ఐఐటీలో టాప్ అని, సో వాట్? కెన్ యూ డెలివర్ ది గూడ్స్, కెన్ యూ ప్రొటెక్ట్ ది సిస్టమ్? ఒక సిన్సియర్ ఆఫీసర్ పనిచేసి వచ్చి 2 నెలలు అయింది. అండ్ ఇలా మాట్లాడితే ఈవెన్ ఏ పొలిటీషియన్ అయినా సరే కరెక్టే కదా వినాల్సిన పరిస్థితి వస్తుంది, ఆగుతారు కూడా. అది ఒక లాజికల్ అన్నది అది ప్రసాద్ గారి దగ్గర ఉంది. అది ధైర్యంగా చేస్తాము, నేను ఇంతే అనే పద్ధతి వేరు, బట్ లాజికల్గా చేయటం వేరు. మంచి మంచి ఆఫీసర్లు చాలామంది ఉన్నారు, చాలా నిజాయితీ పనిచేసిన వాళ్ళందరూ చాలామంది, నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. అయితే ఏంటంటే ఒక టెస్టింగ్ పీరియడ్ వచ్చినప్పుడు విషయం వేరు. కరెక్ట్. ఇప్పుడు దువ్వూరు సుబ్బారావు ఆయన సివిల్ సర్వీస్ టాపర్, ఆయన ఖమ్మం జిల్లా కలెక్టర్ చేశాడు. చేసినప్పుడు ట్రైబల్స్కి వాళ్ళ రెస్టరేషన్ ఆఫ్ ట్రైబల్ ల్యాండ్ రైట్స్ 1/70 యాక్ట్ ఒక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ కింద ట్రైబల్స్కి వాళ్ళ ల్యాండ్స్ మీద రైట్స్ వాళ్ళు రెస్టోర్ చేయాలి. అంటే ఏంటంటే నాన్ ట్రైబల్స్ వచ్చి ల్యాండ్ ఆక్రమించేస్తారు, కొనేస్తారు, వీళ్ళకి ఏదో అప్పులు ఇచ్చేసి అవి చేసి ల్యాండ్ కొనేసి ఆక్రమించేస్తుంటే వాళ్ళ రైట్స్ వాళ్ళు రెస్టోర్ చేయాలి. నేను చాలా పెద్ద ఎత్తున చాలా పకడ్బందీ మూవ్మెంట్ టేకప్ చేశాడు. ఏకకాలంలో జిల్లాలో అన్ని రెవెన్యూ మండల్స్లో తహసీల్స్లో కూడా తీసుకొచ్చాడు.
బట్ ఏమైంది 1 year 1.5 year ఆయన చేశాడు, ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. బట్ కన్విక్షన్ ఉన్నవాడు, ఆయన వాల్యూస్ ఉన్నవాడు, ప్రిన్సిపల్స్ ఉన్నవాడు నిలబడతాడు. అట్ ది సేమ్ టైం లౌక్యం కావాలి, ఓకే మీకు లౌక్యం కావాలి, వాక్చాతుర్యం కావాలి, అవి కూడా అవసరమే కదా. ప్రసాద్ ఇదే పివిఆర్కే ప్రసాద్ ఎక్సైజ్ కమిషనర్గా ఉండగా దువ్వూరు సుబ్బారావు గారిని ఎన్టీ రామారావు గారు బెవరేజ్ కార్పొరేషన్కి ఎండీగా నియమించాడు. ఆయన బెవరేజ్ కార్పొరేషన్ అంటే సారా బాటిల్స్ తయారు చేసే కంపెనీ, సారా బాటిల్ నింపాలన్నమాట, అది ఉద్యోగం. ఇతను ఏ స్థాయి అధికారం, ఇవాళ స్టాఫ్ అండ్ సివిల్ సర్వీస్ అంటే ఈ కెన్ ఎస్ఎస్ఈజ్ ఐక్యూ, అలాంటి వాడిని తీసుకెళ్ళి సారా బాటిల్స్లో నింపమంటాం ఏంటి? ఈయన ఏదో జిల్లాలో అన్నీ తిరిగి స్థలాలు సెలెక్ట్ చేసి స్థలాల్లో బాటిలింగ్ ప్లాంట్ పెట్టించి ఎంత చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న టైంలో ఎవడో కంప్లైంట్ ఇచ్చాడు, నెల్లూరు జిల్లాలో ఎవడో. వాడు చెప్పిన స్థలం కాకుండా వేరే స్థలం ఈయన ఎంపిక చేశాట. అని వాడు ఏంటంటే ఈయన కరప్ట్ అని పలానా వాడితే డబ్బులు తీసుకుని వేరే స్థలం ఎంపిక చేశాడని ఒక పిటిషన్ పెట్టాడు. ఒక పొలిటికల్ లీడర్ తాలూకు వాడు పెడితే ఏసీబీ వాడు విచారణకు వచ్చాడు. ప్రాజెక్టు పూర్తి అయిపోతున్న టైంలో ఏసీబీ డిఎస్పీ వచ్చి మిమ్మల్ని ఎంక్వైరీ చేయాలి సార్, మేము పిటిషన్ వచ్చిందండి. బట్ హౌ కెన్ యూ, హూ ఆర్డర్డ్? సీఎం ఆఫీస్ నుంచి వచ్చింది సార్. సీఎం ఆఫీస్ నుంచి వచ్చిందా? ఎన్టీ రామారావు చీఫ్ మినిస్టర్, వాళ్ళు చీఫ్ మినిస్టరే కావాలని సుబ్బారావుని తీసుకొచ్చి బెవరేజ్ కార్పొరేషన్ అపాయింట్ చేస్తే ఆ సీఎం ఎవడో పిటిషన్ పెడితే కరప్ట్ అని ఈ నాన్న విచారణ చేయమని ఏసీబీని పురమాయిస్తాడు. ఒక డిఎస్పీ వచ్చి అడుగుతాడు. ఇమాజిన్ అసలు ఆ స్థాయిలో ఉంటే మనిషి ఎంత, మీ నిజాయితీ, మీ విలువలు, మీ నమ్మకం, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నీ పోయినాయి కదా. కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.